హాయ్ హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. మీ అందరూ బాగుండాలని ఆ దేవుడికి నేను కోరుకుంటున్నానండి. ఈరోజు నేను సూపర్ మార్కెట్కి వెళ్ళామండి. సూపర్ మార్కెట్కి వెళ్ళి ఏమేమి సామాన్లు తీసుకున్నాము అనేది నేను మీకు చూపిస్తానండి. మార్నింగ్ అండి 7:30 అండి. అంటే నిన్న నైట్ తీసుకున్నాను సామాన్లు. మార్నింగ్ మీకు వీడియోస్ చేసి వదులుతున్నానండి. చూడండి ఎంత మార్నింగ్ 7:30కి ఎంత బాగుంది వాతావరణం. అందుకే నేను డాబా మీదకి వెళ్ళిపోయానండి. చాలా కూల్గా చాలా చల్లగా ఉంది. అంతా కడిగించుకున్నానండి ముందు. ఫస్ట్ డాబా అంతా వాటర్తో చక్కగా కడుక్కొని కూర్చున్నానండి. యాప్లీ కోసం బిస్కెట్ ప్యాకెట్లు అండి. వాళ్ళ మమ్మీకి ట్రాన్స్ఫర్ అయిపోయింది కదా, మొత్తం ఇప్పుడు స్కూల్ పెట్టారు కాబట్టి బేక్ కోసము అన్నీ తీసుకుంది. వాళ్ళ మమ్మీ తీసుకొని వెళ్ళిపోయిందండి. హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయిపోయింది కాబట్టి మొత్తం నెలంతటికి సరిపోయేలాగా బిస్కెట్ ప్యాకెట్లు తీసుకుందండి వాళ్ళ మమ్మీ. అవే మీకు నేను చూపిస్తున్నానండి. తనకేమేం కావాలో తను తీసుకొని వెళ్ళి తీసుకుంది. అంటే రోజుకో రకమేమో బేక్ పెట్టేస్తే తినేస్తారు కదా పిల్లలు. ఇప్పుడు స్కూల్ పెట్టేశారు కాబట్టి స్కూల్కి వెళ్తుంది కాబట్టి పేపర్ బిస్కెట్లు అవి అంటే అన్ని రకాల బిస్కెట్లు అండి. ఏమేమి తీసుకున్నానో మీకు అన్నీ నేను చూపిస్తున్నాను చూడండి. మొత్తం బిస్కెట్లు సెట్ అయినది అంతాను. నెలకి సరిపోయే సరుకులు అంటే అవే బిస్కెట్ ప్యాకెట్లు. అది ఇంకొక మోడల్, ఒక్కొక్కటి ఒక్కొక్కలా తీసుకుంది యాప్లే. అక్కడ అన్నీ తీసుకొని బాదం పప్పు అండి. అది పిస్తా పప్పు. పిస్తా చిన్న ప్యాకెట్, బాదం చిన్న ప్యాకెట్ తీసుకున్నానండి. చిన్నదంటే చిన్నవేం కాదు, కొంచెం పర్వాలేదు. అంటే పావు కేజీ ప్యాకెట్లు అనుకుంటాను నేను వెళ్ళలేదు, వాళ్ళు వెళ్ళారు, వాళ్ళు తెచ్చుకున్నారు. ఇవి పిల్లలకి లవ్ సింబల్ లాగా ఉంటాయి కదండి చిప్స్. వేపుకుంటే ఆయిల్ వేపితే చాలా బాగుంటాయి, టేస్ట్గా ఉంటాయి. పిల్లలందరికీ అవి ఇష్టమేనండి. అదొక ప్యాకెట్ తెచ్చారు. అది ఈడో వేగం చేసేసి నాకు వేప్స్ ఇచ్చి అమ్మమ్మ అంటుంది యాప్లు. అందుకు అంటే నైట్ చెప్పింది అన్నమాట, రేపు మార్నింగ్ వీడియో చేసుకొని నాకు అవి చిప్స్ ఇవి అవి చాలా బాగుంటాయి, చాలా నాకు ఇష్టము అని అన్నది. సరే ఓకేలే అని అన్నాను. ఇదిగోండి ఈ సామాన్లు అండి అని చెప్తున్నానండి మీకు. అవి తీసుకున్నది ఆ యాప్ల మమ్మీ. ఇప్పుడు వచ్చేటప్పుడు కూడాను ఇవి నేరేడు పళ్ళు తీసుకొచ్చారండి. యాప్లీకి ఇష్టమని తెచ్చుకుంది. అవి నేరేడు పళ్ళు ఏంటి మీద తీసుకొచ్చారు మాలతి ఆంటీ అని మీరు అనుకుంటారు కదా. అది చూడండి, నేను చిన్నప్పుడు మా నాన్నైనా మా చిన్నాన్నలైనా తెచ్చితే మా అమ్మ ఏం చేసేది, ఏమి ఇస్తే అవి తింటే ఆరోగ్యానికి ఏంటి మంచిది అనేది మీకు నేను చెప్తానండి. కూల్గా ఉంది వాతావరణం, హ్యాపీగా ఉంది, అందుకే ఇక్కడ వీడియో చేసుకుంటున్నాను అని మీకు నేను చెప్తున్నానండి. అవి మిరియాల పొడి, అవిగోండి నేరేడు పళ్ళు తెచ్చారండి. సగం తినేసారులేండి, ఆ సగం నేను అవి ఉన్నాయి కదా అని కడిగించుకొని తెచ్చి పెట్టాను అక్కడ. అది సాల్టు, మిరియాల పొడి, సాల్టు. అది మనం కారం అండి, మసాలా కారం. అది ప్లేట్ తీసుకొచ్చానండి. అది చిన్న ముచ్చటైన కలయి అండి, ముద్దు కలయి, ముద్దుగా ఉంటాయి కదా. అది ఈ నేరేడు పళ్ళు అందులో వేసుకొని ఒలుసుకొని పెట్టుకోవాలండి. అంటే కడిగించుకొని చక్కగాను పెట్టుకున్నానని చెప్తున్నాను. మనకి నేరేడు పళ్ళు కొంచెం గంటు పెట్టుకుంటే లోపల పిక్క ఉంటుంది కదండి, అది వచ్చేస్తుంది అనమాట. గంటు పెట్టుకొని తీసుకోవాలి. కొద్దిగా కాయల్లాగా ఉన్నవి మెత్తని కూడా చేసుకోవచ్చు, కాయల్లాగా ఉన్న చేసుకోవచ్చు. బీపీ షుగరు ఏవి రావండి వీటికి. తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్, కొద్దిగా ఉప్పు మనం కలుపుకొని తింటే వానికి మన ఆరోగ్యానికి చాలా మంచిది. అది తింటే ఇప్పుడు ఖాళీగా మనం ఒక ఫ్రూట్స్ తినాలంటే ఒకటో రెండో తింటాం, వదిలేస్తాం. ఇలాగా కొద్దిగా సాల్టు, కొద్దిగా కారం వేసుకొని మనం కలుపుకొని తింటే తినవచ్చు. యాప్లికి కూడా ఇష్టం, 2-3 సార్లు చేశాను.
అవి ఒలిసానని చెప్తున్నానండి. అలాగ ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేస్తే బాగుంటుందండి. నేను అన్నానని కాదు, మాలతి అంటే అన్నదని కాదు. అవండి మనం చక్కగా ఒలుచుకున్నానండి మొత్తం. ఒకసారి నా వీడియో చూసేవాళ్ళు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఆ ఒలిసిన తర్వాత మెత్తగా స్పూన్తోని మనం నొక్కిసుకోవాలండి. అదిగోండి అలా మెత్తగా మనం నొక్కుంటే ఒక స్పూన్తో ఇలాగ అనేస్తే మెత్తగా అయిపోద్దండి. అప్పుడు మనం కొంచెం సాల్టు, కొద్దిగా దానికి సరిపోయే సాల్టు, కొద్దిగా మసాలా కారం లేకపోయినా పొడి కారం అయినా పర్వాలేదు, ఏ కారమైనా వేసుకోవచ్చు. మసాలా కారం అయితే కొద్దిగా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. కొద్దిగా మిరియాల పొడి, ఎందుకంటే ఈ మిరియాల పొడి వేస్తేనే దీని టేస్ట్ బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. దగ్గు ఏమీ రావన్నమాట. కఫం దగ్గు ఉండేవాళ్ళు హ్యాపీగా ఇలా తినవచ్చు ఈ ఫ్రూట్స్. కొద్దిగా చిటికెడు వేసామనుకోండి చాలు, చాలా చాలా తింటునేటప్పుడు అండి నిజంగా ఇంకా ఎంతైనా కలుపుకొని తినవచ్చు. అది ఒక 1/2 kg ఉన్నాయండి. తెచ్చారు వాళ్ళు, ఎక్కువేం తినేసారు పిల్లలు కాదు, యాప్లు ఉన్న వాళ్ళ మమ్మీ తినేసారు. కొద్దిగా ఉంటే నేను అవి కడిగేసుకొని చక్కగాను, నాకు చాలా ఇష్టం అని చెప్తున్నానండి. ఇలాగ చిన్నప్పుడు మా అమ్మ ఏమో కలిపిదండి. ఇలాగ అందరూ అంటే పెద్ద కుండలో వేసేసి, అప్పుడు కుండలే కదండి మట్టి కుండలు, ఆ మట్టి కుండలో వేసేసి చక్కగా కడిగేసి ఆ మట్టి కుండలో ఏం చేసిందంటే శుభ్రంగా చేయితో కలిపేసి, ఇప్పుడంటే కొద్దిగా స్పూన్తో నేను కట్ చేశాను, చేయితో కలిపేసి ఉప్పు కారం వేసుకొని కొద్దిగా మిరియాల పొడి వేసేది. అందరమండి మేమే కాకుండా మా చిన్నాన్నలు అందరూ తినేవాళ్ళండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. నేరేడు పళ్ళు అలాగే చాలా బాగుందండి. నేరేడు పళ్ళు అలాగ ఒకసారి ట్రై చేయండి. సరేనండి, కిందకి వెళ్ళిపోదామా మనము? ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. కిందకి వెళ్ళిపోదాం. ఇప్పుడు కిచెన్లోకి వచ్చానండి. అదిగోండి ప్యాకెట్ తీసుకున్నాను. అవి నేను ఎందుకు ఇవి తెచ్చారు అని నేను అన్నానండి. ఒకసారి ఏపు చూడు, తింటే ఎలాగుంటాయి అనేది నీకే తెలుస్తుంది అని ఈ యాప్లీ నాకు చెప్పిందండి. పిల్లలు ఇప్పుడు అంతా పెద్ద పెద్ద చక్కగా వాళ్ళకి తెలివితేటలు వచ్చాయి కదండి. ఇప్పుడు కళ వేసుకొని ఆయిల్ వేసుకుంటున్నానండి. పొయ్యి వెలిగించుకొని కళ వేసుకొని ఆయిల్ వేసుకుంటున్నానండి. మళ్ళీ మీరు అనొచ్చు, ఇదేంటి పొయ్యి వెలిగించుకుంటే ఆయిల్ వేసుకుంటే ఏగిపోతాయని అనొచ్చు. అవిగోండి కట్ చేసుకున్నాను. అవి చాలా ఈ లవ్ సింబల్ లాగా ఉంటాయండి, చాలా బాగుంటాయి. ఇవ్వండి అవి వేపితే నేను 2 తిన్నానండి, చాలా చాలా టేస్ట్గా ఉన్నాయండి. అవి పిల్లలకి ఇప్పుడు మనం ఈ స్కూల్కి పప్పు అన్నం కట్టేసి చిప్స్ బాక్స్లో వేసేస్తే చాలా కమ్మగా ఉంటే చక్కగా తింటారండి పిల్లలు ఈ స్కూల్లోన. ఆయన నంచుకొని పప్పు అన్నంతో కొద్దిగా పప్పులో నెయ్యి వేసేసి మనం బాక్స్ కట్టిస్తే చాలా బాగుంటుందండి. అందుకనే తీసుకున్నాను. ఇక యాప్లకి ఎందుకు వేపుతున్నానండి, ఇవాళ స్కూల్ కదా వేపుతున్నాను. అంటే ఇవాళ ఏం వారం అంటే బుధవారం అండి. ఈ బుధవారం మీకు ఎప్పుడు వీడియో వస్తుందో నాకే తెలియదు. 3 రోజులైందిలేండి వీడియో. నేను వాయిస్ ఇప్పుడు ఇస్తున్నాను, ఎందుకంటే నేను వీడియో చేసేటప్పుడు రోడ్ల మీద ఉల్లిపాయలు, వంకాయలు, బీరకాయలు అని అరుపులండి, కావులు, బండోలు అవన్నీ మీకు పడతాయని చెప్పేసి నేను వాయిస్ ఇస్తున్నాను. ఈలోగేమో గుడోలేమి శుక్రభారతం మైకలు పెట్టారు, ఎందుకంటే దేవుడికి మైక పెట్టాలి కదా. వాళ్ళు చిన్న సౌండ్ అట్లేదు, పెద్ద సౌండ్ వాళ్ళు ఇట్టారు. ఎందుకంటే గుడి పక్కనే మా హౌస్ అండి, అందువల్ల మాకు ఇబ్బంది అవుతుందండి వీడియోలకి. అందుకు నేను ఒక్కొక్కసారి వాయిస్ నేను ఇలాగ ఇవ్వాల్సి వస్తుందండి, మీకు అదే చెప్తున్నాను. లేకపోతే డైరెక్ట్ నా వీడియోకి చాలామంది మెసేజ్ పెట్టారండి, మీరు డైరెక్ట్గా మాట్లాడితేనే మాకు బాగుంది, మేము చూసాం లాస్ట్ వరకు, మీ వీడియో చాలా బాగుంది మాలతి గారు, మీరు డైరెక్ట్గా మాట్లాడండి అని అంటున్నారు. మరి డైరెక్ట్గా మాట్లాడడం నాకు ఇష్టమే, నాకు ఒక పని అయిపోద్ది, ఎందుకంటే మళ్ళీ నేను వాయిస్ ఇవ్వాలంటే టైం వేస్ట్. కాబట్టి నాకు డైరెక్ట్గా మాట్లాడితేనే బాగుంటుంది. కాకపోతే నాకు ఇక్కడ ఇబ్బంది అవుతుంది, సాంగు అదే పాటలు మన వీడియోలో పడకూడదు, గోల అరుపులు ఒకటి కాదండి. మాకు రోడ్డు పక్కన ఇల్లు కాబట్టి అన్నీ అరుస్తారు, బల్లోలు, ఉల్లిపాయలు, మిరపకాయలు అవన్నీ, ఇవి అవి వంకాయలు, బీరకాయలు, పెద్ద పెద్ద మైకులు పెట్టేస్తున్నారు కదా.
అంత డిస్టమెంట్గా ఉంటుందని మీకు చూడండి ఎంత బాగా ఏగాయని చెప్తున్నానండి. అందుకే మీకు వాయిస్ ఇస్తున్నానండి. ఏదైనా సైలెన్స్ కొనేటప్పుడు నేను డైరెక్ట్గా మాట్లాడి మీకు పెడతానండి. దీనికి కూడా ఆదరించండి మీరు. మన ఛానల్ మారుతి యాపిల్ ఛానల్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. లైకులు పూర్తి తగ్గించారు, లైకులు ఇవ్వండి. నేను పదే పదే చెప్తున్నానని ఇంకొక విధంగా మీరు అనుకోకండి. బాగున్నాయి కదండి, చాలా బాగున్నాయని మీకు చెప్తున్నానండి. లవ్ సింబల్ లాగా ఉంటాయి, చాలా బాగున్నాయి. అన్ని నోట్లు వేస్తే కరిగిపోతున్నాయండి. చాలా చాలా బాగున్నాయండి, నాకు చాలా నచ్చింది. అసలు చిప్స్ ప్యాకెట్లు ఏమైతే నేను తిన్నాను, కానీ అలాంటిది తిన్నాను. చాలా చాలా బాగున్నాయండి, చాలా టేస్ట్గా ఉన్నాయండి. ఇవి మీకు దగ్గర నుంచి చూపిస్తాను రండి. ఇదిగోండి, ఈవేళ వీడియో మనకి ఇలా తీసానండి. మీకు నచ్చుతుంది అనుకుంటాను నేను. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా ఉంటుందండి. మనది బ్లాగ్ కదండి. అందరికీ బాయ్, అందరికీ నమస్తే, అందరికీ గుడ్ మార్నింగ్.